రాజకీయాలకు ప్రస్తుత పరిస్థితుల్లో బాగా సూట్ అయ్యే సామెత ఏదైనా ఉందా అంటే, మనం చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం. ఈ సామెత అయితే బాగా యాప్ట్ అబ్బా వీళ్ళకు. రాజకీయాలు చేసే వాళ్ళకు చాలా బాగా వర్తిస్తుంది కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలను తీవ్రంగా విమర్శించిన ప్రస్తుత పాలకులు, ప్రస్తుత పాలకపక్ష మీడియా ఇప్పుడు అంతకు మించి ఎక్కువ వీళ్ళు ఫాలో అవుతూ ఉంటే, అంతకు మించి ఎక్కువ కొన్ని నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటూ ఉంటే, మరి ఇటువంటి సామెత పర్ఫెక్ట్గా యాప్ట్ అవ్వవా? వీళ్ళు జగన్ గారి ప్రభుత్వ హయాంలో చేసిన ఎక్కువ విమర్శల్లో సలహాదారుల నియామకం కూడా మనం కూడా విమర్శించాం తీవ్రంగానే. సలహాదారులు ఏంటి? ప్రతి శాఖకు, ప్రతి డిపార్ట్మెంట్కి ఐఏఎస్లు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. కొత్తగా సలహాదారులని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, క్యాబినెట్ ర్యాంక్ అంటే వాళ్ళకి మళ్ళీ డ్రైవరు, కారు, ఆఫీసు, సిబ్బంది, ఆ సిబ్బంది గవర్నమెంట్ జీతాలు ఇస్తే వీళ్ళ అవసరాలకు వీళ్ళని ఉపయోగించుకోవాలి. మరి ఏముంటుంది సలహాదారు అని? అన్ని విమర్శలు చేసేప్పుడు చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి వరుస పెట్టి సలహాదారులను నియమిస్తూనే ఉన్నారు. సలహాదారులను నియమించాలి, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి, ఒక కారు ఇవ్వాలి, డ్రైవర్ ఇవ్వాలి, ఆఫీస్ ఇవ్వాలి, వాళ్ళకి సిబ్బంది ఇవ్వాలి. సలహాదారు నియమించాలి, క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి, డ్రైవర్ ఇవ్వాలి, కారు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, ఆఫీస్ ఇవ్వాలి, సిబ్బంది ఇవ్వాలి, నియమించాలి వరుస పెట్టి. ఐఎమ్ షూర్ ఈ 10 నెలల కాలంలో చంద్రబాబు గారు నియమించిన సలహాదారుల సంఖ్య జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు మొదటి 10 నెలల్లో నియమించిన సలహాదారుల సంఖ్యతో పోలిస్తే చంద్రబాబు సార్ నియమించేది చాలా ఎక్కువగా ఉంటుంది. నంబర్ ఆఫ్ అడ్వైజర్స్. తాజాగా కూడా ఏకంగా నలుగురిని నియమించుకుంటూ ప్రభుత్వానికి సలహాదారులుగా సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. నలుగురులో ఎవరు? గౌరవ సలహాదారట డిఆర్డిఓ మాజీ చీఫ్ జి సతీష్ రెడ్డి, ఓకే. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్, ఓకే. చేనేత హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్లా, తెలుసుగా ఎవరన్నది. నెక్స్ట్ ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీ. ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీ. విన్నారా కేపీసీ గాంధీ అనే పేరు? ఓటుకు నోటు అప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మరికొన్ని పేర్లు మరొకటి రెండు పేర్లు మారుమోగినాయి. అందులో ఈ కేపీసీ గాంధీ కూడా ఒకరు. కేపీసీ గాంధీ కూడా ఒకరు. ఎందుకని? ఫోరెన్సిక్ ల్యాబ్ ఉండేది కదా హైదరాబాద్లో. ఈ ఓటుకు నోటు ఎపిసోడ్ జరిగినప్పుడు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కి డైరెక్టర్గా ఈ కేపీసీ గాంధీనే ఉన్నారు. చంద్రబాబు గారు ఫోన్లో స్టీఫెన్సన్తో మాట్లాడుతూ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పి ఫేమస్గా డైలాగ్. సో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు గారిది ఆ వాయిస్ రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా దొరికి ఒక రకంగా ఆయుష్తోటే 10 ఏళ్ళ ఉమ్మడి హైదరాబాద్ రాజధానిని వదిలేసుకొని విజయవాడకు వచ్చి హోటళ్లలో ఉండాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు. సరే, ఇప్పుడు ఆ కేపీసీ గాంధీ అప్పుడు ఎందుకు పేరు మారుమోగింది? చంద్రబాబు గారి వాయిస్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే అప్పుడు డైరెక్టర్గా ఉన్న కేపీసీ గాంధీ ఇది చంద్రబాబు వాయిస్ కాకపోవచ్చు, మిమిక్రీ కూడా చేసిండొచ్చు అని ఒక రిపోర్ట్ రాసేశారు. చంద్రబాబు గారి వాయిస్ కాకపోవచ్చు, మిమిక్రీ కూడా చేసి ఉండొచ్చు కదా అని. సో దాంతో ఆ కేసు ఎటు కాకుండా పోయింది. ఉందంటే ఉంది, అట్లే పోతుంది. ఆ కేపీసీ గాంధీనే 4 అడ్వైజర్. దేనికోసం అంటే ఆయన అడ్వైజరు ఫోరెన్సిక్ గౌరవ సలహాదారు అట. కేపీసీ గాంధీ 2014-19లో కూడా చంద్రబాబు గారు ఆయన అడ్వైజర్గానే నియమించారు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి. ఇప్పుడు అడ్వైజర్గా నియమించారు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి. ఆ అడ్వైజర్ కూడా ఏంటి? ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారు. అసలు ఫోరెన్సిక్ సలహాదారులు ఏం సలహాలు ఇస్తారో మనకు తెలియదు. అసలు ఎవరికి ప్రయోజనం దానివల్ల? ఏం సలహాలు ఇస్తారు? అవన్నీ లేదు. మన వాళ్ళ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చామా అంటే ప్రభుత్వం నుంచి కారు, డ్రైవరు, ప్రభుత్వం నుంచి ఆఫీసు, ప్రభుత్వం నుంచి సిబ్బంది, వీళ్ళందరినీ కేటాయిస్తున్నామా లేదా అన్నదే ప్రధానంగా కావాలి.
సో అప్పుడు ఎప్పుడో కేపీసీ గాంధీ అనే పేరు విన్నాం, ఇప్పుడు మళ్ళీ అదే పేరు అయితే వింటూ ఉన్నాం. మొత్తం మీద ఒకే రోజు నల్లగారి సలహాదారులను చంద్రబాబు గారి సర్కార్ నియమించేసింది. ఇప్పటికి ఎంతమంది నియమించారో కుప్పలు కుప్పలు నియమిస్తూనే ఉన్నారు, జీతాలు ఇస్తూనే ఉన్నారు, కార్లు ఇస్తూనే ఉన్నారు, డ్రైవర్లు ఇస్తూనే ఉన్నారు, జీతభత్యాలు ఇస్తూనే ఉన్నారు, ఆఫీస్ ఇస్తూనే ఉన్నారు, సిబ్బంది ఇస్తూనే ఉన్నారు. వడ్డించేవాడు మనవాడైతే అడుగుచుంటే ఏముంటుంది కానీ